ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము ఏప్రిల్ 2 బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ఆయన నిత్యకృప, ఆయన సమాధానము, ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మన ఆత్మీయ జీవితములో వాక్యము మనకెంతో ఆదరణ. కృంగిన హృదయాలను తెప్పరిల్ల చేయునది దేవుని వాక్యమే. మన జీవితాలలో వెలుగును కలిగించేది, ఆత్మీయముగా బలపరిచేది దేవుని వాక్యమే. అట్టి వాక్యానికి హృదయములో స్థానమిచ్చి నిత్యము దేవుని సన్నిధిలో మనము ఆత్మీయముగా ఎదిగితే ప్రభువు రాకడకు మనము ఎత్తబడతాం. ఒకవేళ ఈ లోక సంబంధమైన ఉరులలో చిక్కుకొని విడిచిపెట్టబడితే అది ఎంత బహుభయంకరమైన పరిస్థితో. దేవుని పిల్లలుగా దేవుని రాకడ కొరకు సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండడానికి మనము సిద్ధపడదాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ఈ రోజున వాక్యము విందాం. కీర్తన గ్రంథము 45వ కీర్తన 4వ చరణం. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ఎంతగానో ప్రేమించి ప్రతిదినం మీ వాక్యము చేత మాతో మాట్లాడుతూ నడిపిస్తున్నందుకై స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఈ దినం వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, బలపరచండి. మీరాకడ కొరకు సిద్ధపాటు కలిగించండి. కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించి బిడ్డలందరినీ క్షేమకరముగా నడిపించండి. వారికున్న ప్రతి విధమైన బంధకాలలో నుండి విడుదల కలిగించండి. అపవాది యొక్క క్రియల నుండి బిడ్డలను సంరక్షించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని లేఖనములో సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము అని కీర్తనాకారుడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని లేఖనములో నీతిని స్థాపించుటకు అంటాడు. అంటే దేవుడు లోకమందు నీతిని స్థాపించబోతున్నాడని, నీతిని ఆయన స్థాపిస్తాడని కీర్తనాకారుడు ప్రవచన రూపముగా ఎరిగినవాడై ఈ మాటలు మాట్లాడుతున్నాడు. సత్యమును వినయముతో కూడిన నీతిని అంటాడు. అనగా నీతి అనకోకుండా వినయముతో కూడిన నీతి అన్నాడు. వినయం అనేది ఒక మనిషి జీవితములో చాలా ప్రాముఖ్యమైనది. వినయముగా ఉండడం అనేది దేవుని ఎదుట ఎంతో మనలను తగ్గించినట్లుగా కనబడుతుంది. దేవుడు మన జీవితములో వినయాన్ని చూడాలి అని కోరుకుంటున్నాడు. వినయము అనగా భయభక్తులు కలిగి లోబడి జీవించడాన్ని వినయము అంటారు. అది సత్యముతో కూడినదై ఉండాలట. ప్రభువు ప్రభావమును ధరించుకోవాలని, వాహనమెక్కి రావాలని ఈ భక్తుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రభావమును ధరించుకోవడం అంటే అర్థం
మహిమను ఆయన కలిగి ఉండడం. ప్రభువు మానవాళి రక్షణార్థమై లోకానికొచ్చినప్పుడు మానవ శరీరాన్ని ఆయన దాల్చాడు గనుక మహిమను వీడి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అయితే ఈ లోకములో నీతిని ఆయన స్థాపించాలి అంటే మరలా తిరిగి ఆ మహిమను ఆయన ధరించుకోవాలి. మహిమను కలిగిన వాడై నీతిని స్థాపించి ఆ నీతి రాజ్యములో ఆయన పిల్లలను ఆయన సంచరింప చెయ్యాలి. దేవుని బిడ్డలుగా వాహనమెక్కి బయలుదేరుము అంటే ఆయన వాహనము అనేది కెరూబులు, దేవుని యొక్క దూతలే ఆయన వాహనములు. అయితే దేవుని పిల్లలుగా ఈ దినములలో దేవుని వాక్యాన్ని ఒక స్థలము నుండి మరొక స్థలానికి తీసుకుని పోయేది దేవుని సేవకులైన దూతలే. ఈ రోజున దైవజనులు అనేక మంది వాక్యమును నలుమూలలకు తీసుకొని పోతూ క్రీస్తుని గూర్చి సర్వలోకానికి ప్రకటిస్తూ ఆయన సన్నిధిని ప్రజలు అనుభవించేటట్లుగా దేవుని వైపు ప్రజలను త్రిప్పుతున్నారు. అట్టి సేవకులను బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. నేడు లోకములో నీతిని స్థాపించాలి అంటే, నీతి క్రియలు ప్రజల్లో జరగాలి అంటే, నీతి కలిగి ప్రజలు బ్రతకాలి అంటే దేవుని వాక్యము నలుమూలలకు వెళ్ళాలి. నేడు లోకములో ఎక్కడ చూచినా భయంకరమైన విపత్తులే, భయంకరమైనటువంటి అపవిత్రమైన కార్యములే, భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి పనులే. ఈ పరిస్థితులలో నీతిని స్థాపించడం అనేది బహు కష్టమైన పని. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని అపోస్తులుడైన పౌలు గారు రోమాపత్రికను రాశాడు. అయితే అదే రోమాపత్రికలో నీతిమంతునిగా మనం ఎలా మార్చబడతాము అంటే ఆయన కృప ద్వారా మనము నీతిమంతులమవుతామని రోమాపత్రిక 3:24 నందును ఆయన కార్చిన రక్తము చేత కడగబడి నీతిమంతులుగా మార్చబడతామని రోమాపత్రిక 5వ అధ్యాయమునందును పౌలు భక్తుడు సెలవిచ్చాడు. ప్రియులారా, ఒక మనుష్యుడు నీతిమంతునిగా మారాలి అంటే తన పాపము నుండి అతడు విమోచించబడాలి. పాపము నుండి ఒక మనిషిని విమోచించగలిగేది క్రీస్తు రక్తము, ఆయన కృప, ఆయన వాక్యమే. దేవుని వాక్యాన్ని ప్రజలు వినకుండా, దేవుని వాక్యమును ప్రజలకు అందనీయకుండా అపవాది పలు విధములైనటువంటి ఎన్నో చెడ్డ కార్యాలను చేస్తూ దేవుని వాక్యాన్ని ప్రజలకు అందనీయకుండా వాడు అడ్డుపడుతున్నాడు. అయితే దేవుని పిల్లలుగా మనము దేవుని యొక్క సువార్తను నలుదిశలా ప్రకటించినప్పుడు ఆయన ప్రభావ మహిమ ప్రజలలోనికి వెళ్ళి చీకటి పోయి ప్రజలు వెలుగులోనికి వస్తారు. అది దేవుని పిల్లలుగా మన బాధ్యత. దేవుని కార్యాలు ప్రజలు ఎరగరు. కారణం, చీకటి అన్నటువంటి పాపములో వారు ఉండిపోయారు. అపవాది వారికి వెలుగు కలగనీయకుండా వారి యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలగజేశాడు. అయితే క్రీస్తుని ఎరిగిన మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన మనం ఆయన గుణాతిశయములను ప్రచురించాలని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో అపోస్తులుడైన పేతురు గారు సెలవిచ్చారు. ప్రియులారా, రక్షింపబడిన మనము మన మట్టుకు ఏదో బాగున్నాము, ప్రభువుని తెలుసుకున్నాము అని అనుకోవడం కాదు, కానీ ఇంకా ప్రభువుని ఎరుగక నశించిపోతున్నటువంటి ఎన్నో ఆత్మలు నిత్య నరకానికి వెళ్ళిపోతుండగా మనము భారము కలిగి బాధ్యత కలిగి ప్రభువు పిల్లలుగా కడగబడినందున దేవుని గుణగణాలను, దేవుని యొక్క సువార్తను సర్వలోకానికి ప్రచురించవలసిన బాధ్యత
మనకున్నది. దేవుని బిడ్డలుగా నీవు నీ సాక్ష్యాన్ని ఇతరులతో పంచుకుంటున్నావా? ప్రభువుని నీవు ఎలా ఎరిగావో, ప్రభువు నీకు ఎలాగ దొరికాడో, ప్రభువు నీ పాపమును ఎలా క్షమించాడో ఎప్పుడైనా నీ తోటివారితో పంచుకుంటున్నారా? సాక్ష్యం చెప్పడం అంటే మనము గత కాలములో చేసిన చెడ్డంతా చెప్పడం కాదు అర్థం. సాక్ష్యం చెప్పడం అంటే అర్థం, ఒకప్పుడు చీకటి జీవితం జీవించిన నన్ను ప్రభువు ఆయన వాక్యము చేత దర్శించి నా హృదయాన్ని కడిగి నూతనపరిచి నా బ్రతుకులో వెలుగునిచ్చాడు. నేను క్రీస్తుని అంగీకరించి ఈనాడు దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను. ఇది నా రక్షణ సాక్ష్యమని చెప్పడం. కానీ చాలామందికి సాక్ష్యం చెప్పడం చేతరాక ఏవేవో చెడంతా వాళ్ళ జీవితాల్లో ఉన్న అపవిత్రంతా చెప్పి గలిబిలి అవుతూ ఉన్నారు. ప్రియ సోదరుడా, సోదరి, నీ సాక్ష్యములో క్రీస్తు, ఆయన కార్యము, నీ పరిశుద్ధతే కనబడాలి. కానీ నీవు వదిలిపెట్టిన, కడిగివేసిన, ప్రభు క్షమించిన చెడ్డంతా కాదు కనబడవలసింది. అది ప్రభువు జ్ఞాపకం చేసుకోను అని చెప్పాడు. మనము దానిని విడిచి ప్రభుకి మహిమార్థముగా సాక్షిగా బ్రతకాలి. మన కుటుంబాలు రక్షింపబడాలి, మన తోటివారు రక్షింపబడాలి. ఎంతోమంది మనమెరిగిన వారు నశించిపోతున్నారు గనుక వారి రక్షణను గూర్చిన భారము మన పైన ఉన్నది. ప్రభువు నీతిని స్థాపించడానికి, 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి త్వరలో రాబోతున్నాడు. రాబోతున్న ఆ ప్రభువుని పెండ్లి కుమారునిగా ఆయన వస్తున్నప్పుడు ఎదుర్కోవడానికి వధువు సంఘముగా సిద్ధపడదాం. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాకృపా బాహుళ్యమును బట్టి ఈ యొక్క దినమున మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి, కృపాక్షేమములు అనుగ్రహించి కుటుంబమును ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడైయుండునుగాక. ఆమేన్.